ప్రియమైన హిందూ బంధువులందరికీ నమస్కారం. హిందూ బంధువులారా, ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. 1000-2000 రూపాయలకు ఆశపడి, క్వార్టర్కి ఆశపడి దయచేసి మీ అమూల్యమైన ఓటును దుర్వినియోగం చేసుకోకండి. ఏ పార్టీలు మన కోసం పనిచేస్తున్నాయి, ఏ పార్టీలు మనల్ని అణగదొక్కి ఇతరులను అభివృద్ధి చేయాలని చూస్తున్నాయి ఆలోచించండి. హిందువులకు సెక్యులర్ అనే ముసుగును తగిలించి మన కళ్ళు కనబడకుండా, మన మెదళ్ళు పనిచేయకుండా ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని ఉచిత స్కీములు పెట్టి మన మెదళ్ళను మొద్దుబారేలాగా చేసి, మనం ఆలోచించకుండా చేసి, సెక్యులరిజం ముసుగులో ముస్లింలను క్రిస్టియన్లను అభివృద్ధి చేసి ఈ భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోకి బందీని చేయాలనే కాంగ్రెస్ యొక్క దురాలోచనను గమనించండి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడు కూడా హిందువుల కోసం ఏమీ చేయలేదు. అది పుట్టిందే హిందూ వ్యతిరేక విధానాలతోని పుట్టింది. కాబట్టి దయచేసి మనం హిందువులం, మనకు ఒక గుర్తింపు ఉంది. ఏ మతాలు పుట్టకముందే మన హిందూ మతం పుట్టింది. దయచేసి హిందువుగా గర్వంగా తలెత్తుకొని జీవించేలాగా మన భారతదేశం భవిష్యత్తులో ఉండాలనుకుంటే మన భారతదేశాన్ని బీజేపీ చేతిలో ఉంచితేనే సురక్షితంగా ఉంటుంది. మనం మరియు మన తర్వాత తరాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు మన భారతదేశంలో సురక్షితంగా జీవించాలంటే ఈ భారతదేశం బీజేపీ పార్టీ చేతిలో ఉంటేనే, బీజేపీ ప్రభుత్వంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. దయచేసి ఆలోచించండి. ఒక అరగంట కూర్చొని ఆలోచించండి. మన హిందువుల మీద ఎలా దాడులు జరుగుతున్నాయి. మనం మెజారిటీ పీపుల్ అయ్యి ఉండి కూడా ఇతరుల చేతిలో మనము అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వాళ్ళ దాడులని మనము వాళ్ళ చేతిలో దాడులకు గురి కావాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఆలోచించండి.